మాజీ సీఎం కేసీఆర్ కు గడ్డు కాలం నడుస్తోంది. గత 10 ఏళ్లు అధికారంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు కేసీఆర్. ఆ సమయంలో ఆయన గీత గీస్తే జవదాటని ఎమ్మెల్యేలు తీరా అధికారం కోల్పోయిన తరువాత ఆయన మాటలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి సార్ అన్న నేతలు అధికారం చేజారాక ఇతర పార్టీల వైపు చూడటంతో కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన గులాబీ దళపతి తాజా పరిణామాలతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు అంతా తానేనని చెప్పుకున్న కేసీఆర్ తన సొంత ఎమ్మెల్యేల అంశంలో ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారట. వరుసగా జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయగా దానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. నిజానికి ఆ సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరగాల్సి ఉంది. కానీ కవితను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లడంతో తలసాని ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దానికి ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవటం గులాబీ బాస్ కు మింగుడు పడటం లేదట. తర్వాత రోజు మంత్రి శ్రీధర్ బాబును సదరు ఎమ్మెల్యేలు కలిశారు. అభివృద్ధి నిధుల కోసమే తాము కలిశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైకి చెబుతున్నా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అన్ని తానేనని భావించిన కేసీఆర్ ఊహించని పరిణామాలతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక సభకు హాజరు కాని కేసీఆర్ ఫిబ్రవరి 2న అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ 2వ సెషన్ కు ఆయన దూరంగానే ఉన్నారు. అయితే డిసెంబర్ 9 నుంచి నిన్నటితో 229 రోజులు ప్రోరోగ్ అయిన రోజులు తీసేస్తే మిగిలిన 191 రోజుల్లో ఒక్కరోజు కూడా సభకు రాలేదు బీఆర్ఎస్ అధినేత. ఇక బడ్జెట్ లో వాదోపవాదనలకు అవకాశం ఉండదని భావించి బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో అసెంబ్లీకి ఎంట్రీ ఇచ్చారని అనుకుంటున్నారు. మరోవైపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌస్ టూర్ కొనసాగిస్తున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆదేశాలను పక్కన పెట్టేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలను ధిక్కరించిన వారిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీరంతా పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకే నేతలు పర్యటనకు కూడా డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీఆర్ఎస్ కు గ్రేటర్లో మాత్రం మంచి ఆదరణ లభించింది. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ చేరికకు ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదనే సమాచారం అందుతుంది. బడ్జెట్ సమావేశాలు ముగియగానే ఆగస్టు నెలలో మరోసారి హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అప్పుడే 39 నుంచి 29కి తగ్గిపోయింది. అయినా కేసీఆర్ ఏం చేయలేకపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై విచారణలతో సతమతమవుతున్న మాజీ సీఎం పార్టీ పరిస్థితిపై ఎలాంటి ఫోకస్ పెట్టలేకపోతున్నారట. బిడ్డ బెయిల్పై కూడా ఆయన టెన్షన్ పడుతున్నారని, అటు బెయిల్ ఇటు విచారణలు తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో తెలియక గులాబీ బాస్ అయోమయంలో ఉన్నారంట. ఇవే కాకుండా సొంత నేతలను కూడా కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా సార్ మాటను ఎవరూ పట్టించుకోవట్లేదని జోరుగా చర్చ జరుగుతుంది. అధికార కాంగ్రెస్ ని ఎదుర్కోవాలంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండాల్సిన తరుణంలో ఉన్నవాళ్లే చేజారుతుండడం, మిగిలిన వాళ్లు కూడా తన మాటను లెక్క చేయడం లేదని కేసీఆర్ మదనపడుతున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. రాజ్య